హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మరి మొన్న 3 లక్షల పెట్టుబడితో డైలీ 5,000 నుండి 10,000 రూపాయల టార్గెట్ అని చెప్పి మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియో ఆ వర్క్ని ఎలా చేసుకోవాలి, ఆ వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టుకోవాలని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టారు. ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు నేను చేసింది అది పార్ట్ 1 అండి. నేను పెట్టలేదు, పెడదాం అనుకున్నాను. తర్వాత పార్ట్ 2 చేసేటప్పుడు వివరిద్దాంలే అని చెప్పేసి దాని గురించి పక్కన పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకోకుండా ఆ కంటెంట్ ఏంటి, అసలు ఆ వ్యాపారం ఏంటి, ఆ వ్యాపారం లొసుకులేంటి, ఆ వ్యాపారానికి కాంపిటీషన్ ఏమైనా ఉన్నాయా, అంటే ఎవరన్నా పోటీదారులు ఉన్నారా, మనం ఆ పోటీని ఎలా ఎదుర్కోవాలి అనే సమస్య, కొన్ని ప్రాబ్లమ్స్ కామెంట్ రూపంలో నాకు వచ్చినాయి. నేను దాని గురించి నాకు సపరేట్గా ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. నేను వాటి వివరంగా చెప్పాను అవతల వారికి. నేను ఏంటంటే, ఇది ఒక బడ్జెట్, ఒక చిన్న వ్యాపారమే, పెద్ద వ్యాపారం కాదు. 3 లక్షల వ్యాపారాన్ని ఏంటంటే చాలా మంది 3 లక్షలు అనగానే చాలా ఎక్కువగానే ఆలోచిస్తారు. కానీ బడ్జెట్ కూడా అలాగే ఉంటుంది, ప్రాఫిట్ అలాగే ఉంటుంది, హ్యాపీగానే చేసుకోవచ్చు, సంతోషంగానే ఉంటుంది. కానీ కొంచెం రిస్కీగా ఉంటుంది. ఆ రిస్క్ని మీరు ఎదుర్కోగలగాలి. ఫ్రెండ్స్, మరి నేనేం చెప్పాను, ఈ 3 లక్షలు పెట్టుబడిని ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ స్టీల్ గురించి మాట్లాడుకున్నాం. అది ఎలా రన్ చేయాలి, ఆ రన్ చేయడానికి ఏమేమి కావాలి అని మన మొదటి వీడియోలో అన్ని వివరంగా చెప్పాను. మరి ఇప్పుడు వాటికి అనుగుణంగా అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఏంటంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు 3 లక్షలు పెట్టుబడి పెట్టేస్తాము, షాప్ తీసేసుకుంటున్నాము, షాప్ తీసేసుకుంటున్నాం. మరి ఇది ఎంతకాలం రన్ చేయాలి, ఈ వ్యాపారాన్ని స్టాండర్డా అంటే పర్మనెంటా, లేకపోతే కొంతవరకే చేయాలా, ఎంతవరకు చేయాలనేది కొన్ని సందేహాలు చాలా కామెంట్స్ రూపంలో నాకు రాలేదు, కానీ నా మనసుకు తోచినాయి. కొంతమంది నన్ను అడిగారు, ఒక 2 ఫ్రెండ్స్, నా సైడ్ ఫ్రెండ్ కూడా అడిగాడు, వీడియో చూసాను ఏంటి దీని కాన్సెప్ట్ అని చెప్పాడు. సరే, దీని గురించి ఇంకా అవ్వలేదు, ఇంకా పూర్తి ఉంది, వీడియో లెంగ్త్ అవుతుందని చెప్పేశాను. సరే ఫ్రెండ్స్, దీని గురించి మళ్ళీ మీకు వీడియో పార్ట్ 2గా నేను చేస్తున్నాను. కొంచెం వివరంగా అర్థం చేసుకోండి. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే అవసరం వస్తే 1-2 సార్లు వీడియో చూసి మీరు పెన్ను పేపర్ మీద వివరంగా నేను చెప్పే ఫార్ములా అంటే జాగ్రత్తగా ఈ ట్రిక్ని మీరు ఫాలో అవుతే ఇది ఎంతకాలం చేయాలి, ఎప్పుడు దాకా చేయాలి, సంవత్సరాలు చేయాలా, పర్మనెంట్గా చేయాలా అనేది మీకు వివరంగా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, మరి 3 లక్షల పెట్టుబడితో 5,000 నుండి 10,000 రూపాయలు టార్గెట్ అని చెప్పుకున్నాం. కాబట్టి మరి దీనికి 10 రూపాయల కానించి ప్లాస్టిక్ చెప్తున్నా, 10 రూపాయల కానించి 100 రూపాయల దాకా పెట్టాలని చెప్పాను. మరి అదే 10 రూపాయల కానించి 50 రూపాయల దాకా ప్లాన్సీ అని చెప్పాను. అదే 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు స్టీల్ గురించి కూడా మీకు వివరంగా చెప్పాను. సరే, ఇవన్నీ మీరు షాప్ పెట్టుకున్నారు, మరి పోటీదారులు ఏంటి, మరి మనకు పోటీగా ఎవరైనా వస్తే మన పరిస్థితి ఏంటి, కాంపిటీషన్ ఎలా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. ఓకే, మీ సందేహాలు కూడా తప్పులేదు. మీరు అంత పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, కొన్ని భయాలు వస్తాయి. మరి ఇది ఉంటుందా, ఊడిపోద్దా, మరి దీని మీద మేము అంత పెట్టుబడి పెడుతున్నాం, మేము నష్టపోతామా మరి అనే సందేహాలు కూడా మీలో చాలా వరకు తొలిచేస్తూ ఉంటాయి. సరే ఫ్రెండ్స్, మరి మీకు ఆ భయం కలక్కోకుండా నేను కొన్ని వివరంగా మీకు ఈ వ్యాపారం ఎలా చేసుకోవాలని చెప్పి కొన్ని టెక్నిక్స్, కొన్ని ట్రిక్స్ చెప్తాను. అవి మీకు నచ్చితే చేసుకోండి, అంతేగాని ఇది నా ప్రమేయం ఏం కాదు. నేను వ్యాపారం ఇలా చేసుకోవాలని చెప్పి చాలా మందికి వివరంగా చెప్తున్నాను. మీకు ఓపిక ఉంటే, ధైర్యం ఉంటే, మీరు చేయగలనని అనుభవం ఉంటే, పెట్టుబడి ఉంటే మీరు చేసుకోవచ్చు, హ్యాపీగా సంతోషంగా ప్రాఫిట్లు తీసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మరి మీరందరూ కలిసి 3 లక్షలు పెట్టుబడి పెట్టేశారు. ఓకే, షాప్ రన్ చేస్తున్నారు. కొంతమంది డౌట్స్ ఏంటంటే కాంపిటీషన్ ఉందా అన్నారు. నో కాంపిటీషన్ ఇక్కడ. ఎందుకంటే దీనికి పోటీదారులు ఉండరు. ఎందుకంటే నేను వివరంగా చెప్పే మాటలు కొన్ని వినండి. దీనికి పోటీదారులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనం కేవలం ఈ 3 లక్షల పెట్టుబడి నుంచి
మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, కేవలం 6 నెలలు మాత్రమే లేకపోతే 7 నెలలు మాత్రమే నడపాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది స్టాండర్డ్ కాదు, బాగా వివరంగా అర్థం చేసుకోండి. 3 లక్షల పెట్టుబడి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ స్టీల్ వ్యాపారం కేవలం 6 నెలలు మాత్రం, 7 నెలలు మాత్రం, కొంచెం సాగితే ఇంకొక నెల కూడా సాగించుకోవచ్చు. బాగా వివరంగా చెప్తున్నాను, వినండి. ఇది ఎలా అసలు ఈ 6 నెలలు ఏంటండి, ఈ 6 నెలల కాన్సెప్ట్ ఏంటి, 7 నెలల కాన్సెప్ట్ ఏంటి, ఇంకొంచెం ముందుకెళ్తే 8 నెలల కాన్సెప్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే ఉందంటే అంత చిక్ అంతా ఇక్కడే ఉంది. చాలా మంది ఏంటంటే డౌట్స్ గా చాలా మంది నన్ను అడుగుతున్నారు. అందుకే నేను వివరంగా మీకు వీడియో చేయడానికి నేను వివరంగా ఇప్పుడు చెప్పే మాటలు ప్రతి మాటలు క్షుణ్ణంగా వినండి. ఇది ఎంతకాలం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, దీనికి పోటీదారులు ఉన్నారా అన్నారు కాబట్టి దీనికి పోటీదారులు అనేవాళ్ళు ఉండరు. మనమే దీనికి ఇది మనం సెట్ చేసుకుంటున్న చిన్న వ్యాపారం. సరే, ఓకే ఫ్రెండ్స్. మరి మీరు ఎవరైనా సరే ఫస్ట్ మంత్ అంటే మనం 6 నెలలు బడ్జెట్ వేసుకుంటున్నాం అంటే 6 నెలలు మన వ్యాపారాన్ని నడపాలి. మనకి కావాల్సింది ఏంటి? ఆ మొదటి వీడియోలో అన్ని మీకు చెప్పేశాను. అంటే రెంట్ల గురించి చెప్పేశాను, పనివాళ్ళ గురించి చెప్పేశాను, మరి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందో ఏంటో చెప్పేశాను. మళ్ళీ ఇప్పుడు వివరంగా వాళ్ళ గురించి కాకుండా ప్రాఫిట్ ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత తీయాలి, మళ్ళీ మనం పెట్టుబడి ఎంత పెట్టాలి అనే దాని గురించి మనం వివరంగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు రెడీనా? సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఒక రద్దీ ప్రాంతంలో షాప్ తీసేసుకున్నారు. మీ కాంటాక్ట్ ఇది ఒక కాంట్రాక్ట్ గానే మాట్లాడుకుందాం. లేదంటే ఒక 6 మంత్ లేకపోతే 7th మంత్ లేకపోతే 8 నెలలు మాత్రమే. అర్థం చేసుకోండి. మన టార్గెట్ మాత్రం 6 నెలలే. మన టార్గెట్ ఏంటి? 5,000 నుండి 10,000 రూపాయల సంపాదన డైలీ రోజు, అంటే డైలీ రోజువారీ సంపాదన. సరే ఫ్రెండ్స్, మరి మీరు ఎవరైనా సరే స్టార్టింగ్ 5,000 రూపాయలు సంపాదించారు అనుకుందాం. డైలీ మనం పెట్టిన 3 లక్షల పెట్టుబడికి 5,000 సంపాదిస్తే 10 రోజులకి ఎంత? 50,000. మంత్లీ ఎంత? 1,50,000. సరే, ఓకే, 1,50,000 రూపాయలు మనకి మంత్లీ 5,000 రూపాయలు చొప్పున వస్తుంది. ముందు 5,000 రూపాయల గురించి మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి 5,000లో రూమ్ రెంట్ ఒక 20,000 పోద్ది అనుకుందాం, లేకపోతే 25,000 అనుకుందాం, కొంచెం అటు ఇటుగా అనుకుందాం. ఒక 10,000 ఒక ఇద్దరు మనుషులను 20,000 కింద తీసేయండి. ఒక 10,000 మెయింటెనెన్స్ కింద తీసేసేయండి. కరెంట్ బిల్లులే కానీ కొన్ని మెయింటెనెన్స్ గా కానీ మొత్తం తీసేసి ఒక 50,000 రూపాయల లాగా తీసేసేయండి. లేదంటే ఇంకొక 10,000 ఎక్స్ట్రా వేసుకోండి, 60,000. మరి ఎంత మిగులుతున్నాయి? ఇక్కడ 90,000 రూపాయలు మిగులుతున్నాయి. నేను చెప్పే మాటలు బాగా వినండి. 1-2 సార్లు అవసరమైతే పెన్ను తీసుకొని రాసుకోండి. ఇక్కడికి 1,50,000కి మనకు ఖర్చు అయ్యేది 60,000 రూపాయలు ఖర్చుతో తీసేసాం. మనకు వచ్చింది ఎంత? 90,000. ఇక మనకి కనిపిస్తుంది 60,000 పోగా 90,000 ఉన్నాయి. ఈ 90,000 రూపాయలు పెట్టుబడిని మళ్ళీ సరుకు తీసుకొచ్చేసి ఆ సరుకు మళ్ళీ మన 3 లక్షల బడ్జెట్ లో కలిపేయాలి. అంటే మళ్ళీ 90,000 రూపాయలు సరుకు తెచ్చేసుకొని మన వ్యాపారంలో పోసేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? 1-2 సార్లు చెప్తున్నాను. 90,000 రూపాయలు మనకి మిగిలితే ఆ డబ్బుని సరుకు రూపంలో మొత్తం మళ్ళీ మన షాపులోకి సరుకు ఎక్కించాలి. అర్థమవుతుందా? ఏది తక్కువ ఉంటే దాన్ని భర్తీ చేయగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి 5,000 రూపాయలు ఇలా భర్తీ చేయగలిగితే మరి నెక్స్ట్ మంత్ ఏంటి? ఈ మంత్ అయ్యా మరి 1,50,000 వచ్చినాయి, 60,000 తీసేసాము, మరి 90,000 మిగిలినవి. ఈ 90,000 మనం పోసేసుకున్నాం. ఓకే, నాకు ప్రాఫిట్ ఏం లేదు, నా పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు ఎవరైనా అనుకోవచ్చు. అక్కడే మనం కొంచెం వివరంగా ఆలోచన మొదలు పెట్టండి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ వచ్చింది. సేమ్ సెట్టింగ్ మళ్ళీ 5,000 రూపాయలు అవ్వచ్చు, 6,000 అవ్వచ్చు, లేదంటే 7,000 అవ్వచ్చు. సరే, మనం అంత ఆశ పడవద్దు. సరే, 5,000 వచ్చింది అనుకున్నాం. మళ్ళీ సేమ్ సెట్టింగ్ 1,50,000 వచ్చింది అనుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? మరి 1,50,000 రూపాయలు మళ్ళీ 60,000 రూపాయలు ఇస్తే 90,000 ఉంటాయి. ఈ 90,000 రూపాయలు ప్రాఫిట్ కింద పక్కన పెట్టి ఈ మళ్ళీ సరుకు రూపంగా సరుకు పోయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సరుకు రూపంలో ఆ 90,000ని మనం డిపాజిట్ చేసుకొని మన అకౌంట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నెక్స్ట్ మంత్ సేమ్ సిస్టము మళ్ళీ 1,50,000 అయ్యింది అనుకుందాం. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఈ మంత్కి వచ్చింది, 2వ మంత్ ప్రాఫిట్ తీసి పక్కన పెట్టుకుంటున్నాం. మళ్ళీ 3వ మంత్ ప్రాఫిట్ అందులో వచ్చిన 1,50,000 వల్ల 90,000 ఉంటుంది. 3వసారి మళ్ళీ పోసేస్తున్నాం, 4వసారి తీసేసుకుంటున్నాం, మళ్ళీ 5వసారి పోస్తున్నాం, 6వసారి తీసేసుకుంటున్నాం. ఈ లెక్కన మీరు లెక్కేస్తే 6 నెలలకి ఎంత అయ్యింది అంటే 3 నెలలు పోసేసాం, 3 నెలలు మిగిలిపోయినాయి. అంటే ఎంత ఏనంగా వేసుకున్నా మనకి 1,00,000 రూపాయలు చొప్పున వేసుకున్నా, 90,000 చెప్పుకున్నా మనకి మంచి ప్రాఫిట్ మిగులుతుంది. ఒక 6 నెలల్లో బాగానే సాగితే
ఇంకొక నెల ఉంచండి, లేకపోతే 2వ నెల కూడా ఉంచండి. అక్కడితో ఆపేసి ఈ సరికంతా ప్యాక్ చేసి మీకు సంబంధించిన గోడౌన్స్ కానీ, మీకు సంబంధించిన ఇంట్లో ఖాళీ ప్లేస్ కానీ, దీనికి సపరేట్ రూమ్స్ కానీ ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకో ఏరియాలో సేమ్ ప్రాసెస్ మళ్ళీ పెట్టాలి. అర్థమవుతుందా? మీకు వచ్చిన ప్రాఫిటే కాకుండా మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం మళ్ళీ మీ చేతిగా ఉంటుంది. సరుకు రూపంలో 3 లక్షల రూపాయలు సరుకు రూపంలోనే ఉంటుంది. ప్రాఫిట్ గానే ఉంటుంది. మీ 3 లక్షల ప్రాఫిట్ ఉంది, 3 లక్షల లాభము ఉంది అనుకుందాం. ఓకే, మరి మీరు పెట్టిన గుడ్ విల్ ఉన్నాయి కూడా రిటర్న్ వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 5,000కి లెక్కగా ఒక 3 లక్షలు తీసుకున్నాం ఒక 6 నెలల్లో అనుకుందాం ఫ్రెండ్స్. మరి 10,000 రూపాయలు చొప్పున వస్తే మీరే లెక్కలేయండి. నేను చెప్పిన ప్రాసెస్ సేమ్. మళ్ళీ 3 లక్షలు వస్తాయి, 60,000 తీసేస్తాము. మళ్ళీ ఎంత ఉంటే అంత మొత్తం ఒకసారికి పోసేయాలి. మళ్ళీ నెక్స్ట్ టైము మళ్ళీ తీసేసుకోవాలి. మళ్ళీ 3వ టైము మళ్ళీ సరుకు పోసుకోవాలి. 4వ టైము తీసేసుకోవాలి. 5వ టైము మళ్ళీ మొత్తం పోసేసుకొని సరుకును మొత్తం పోసేసుకుంటే మన 3 లక్షల రూపాయల కాకుండా ఇంకా ఎక్స్ట్రా సరుకు ఉంటుంది. మనకి 6 నెలల్లో లెక్కండి 6 లక్షల రూపాయలు మనకి మిగులుతాయి. ఇది ఈ చిన్న చిట్కా, ఇది ఒక ట్రిక్ అన్నమాట. ఇది మీరు కేవలం 6 నెలలు మాత్రమే నడపాలి, లేదంటే 8 నెలలు కూడా నడుపుకోవచ్చు. మళ్ళీ అక్కడంతా అయిపోయిన తర్వాత ఆ ఏరియా మార్చి మళ్ళీ ఇంకో ఏరియాలో ఎక్కడైనా సరే రద్దీగా ఉన్న ప్రాంతంలో సేమ్ ప్రాసెసర్ మీరు స్టార్ట్ చేయండి. దీనికి పోటీ ఉండదు, దీనికి పోటీ రారు. ఎందుకంటే మనం పర్మనెంట్ కాదు, కేవలం 6 నెలలు లేకపోతే 7-8 నెలలు మాత్రమే కొంచెం అక్కడ స్టాండర్డ్ గా పని చేసుకుంటాం. ఒక 6 నెలలు మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ షిఫ్ట్ అయిపోయి వేరే ఏరియాలో పెట్టుకొని మళ్ళీ మన వ్యాపారాన్ని సజావుగా సాగించుకుందాం. ఇలా మీరు సంవత్సరానికి 6 నెలలుగా చేయండి, సంవత్సరానికి చేయండి. మీకు ఎంత మిగులుతుందో మీరే ఎస్టిమేషన్ వేసుకోండి. ప్రాఫిట్ నెంబర్ 1 గానే ఉంటుంది. మీరు పెద్ద రిస్కీ పడాల్సిన అవసరమే లేదు. ఒక నెల అనుభవం వస్తే, ఒక్క నెల మీకు అనుభవం వస్తే 2వ నెల తేలిగ్గానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీకు అన్ని వివరాలు, ఇది కేవలం 6 నెలలు 8 నెలలు లోపు పెట్టుకునే వ్యాపారం కాబట్టి నేను వివరంగా చెప్పాను. ఇది స్టాండర్డ్ కాదు, పర్మనెంట్ కాదు. కేవలం 6 మంత్లో మనకి అయిపోయిన తర్వాత అక్కడ మన టార్గెట్ అయిపోయింది. 6 మంతే టార్గెట్ అయిపోయింది. అలా మీరు రూమ్ కూడా మాట్లాడుకోవాలి వాళ్ళతో. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ ఒక నెల గ్యాప్ ఇచ్చి లేకపోతే 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ ఏరియాలో ఎక్కడోసారి మంచి రద్దీ ప్రాంతం ఎత్తుక్కొని సేమ్ సెట్టింగ్, సేమ్ ప్రాసెస్, సేమ్ కంటిన్యూ. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఎవరైనా నాకు కామెంట్ చేయండి. మరి ఓపిక్గా, చలాకీగా, ఉత్సాహంగా, మీకు లెక్కలన్నీ తెలిసి ఉండాలి, కొంచెం అనుభవం ఉండాలి ఫ్రెండ్స్. మరి ఈ 3 లక్షల పెట్టుబడిని పార్ట్ 2గా నేను ఇప్పుడు ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. మరి ఈ విధంగా చేసుకుంటే మీరు హ్యాపీగా, సంతోషంగా, మంచి ప్రాఫిట్లోనే ఉంటారు. దీనికి కాంపిటీషన్ అనేది ఉండదు. ఎందుకంటే కేవలం మనం 6 నెలలు 7-8 నెలల్లో వ్యాపారం పెట్టి వేరే సాటిగా మళ్ళీ మారుస్తాం కాబట్టి పర్మనెంట్గా ఉన్నాం కదా. పర్మనెంట్గా ఉండేవాళ్ళకి కాంపిటీషన్ ఉంటే ఇబ్బంది, మనం మార్చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని, మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి మీరు మంచి కామెంట్ పెడతారని చెప్పి ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. మరి మీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నచ్చినట్టయితే మంచి లైక్ ఇస్తారని చెప్పి నేను సదా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.